హలో మూవీ లవర్స్. వర్క్ ఉండడం వల్ల చూడడానికి కుదరలేదు. ఇంకా ఎలాగోలా టైం చూసుకొని చూశాను. అదే శ్రీ విష్ణు ఫస్ట్ టైం క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో యాక్ట్ చేసిన మృత్యుంజయ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే జై శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ లో మార్కెటింగ్ సెక్షన్ లో పనిచేస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గరకు వెళ్లి శ్రద్ధాంజలి యాడ్ తీసుకోవడం డైలీ రొటీన్ లైఫ్ అవుతుంది. అయితే అతనికి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ అదే న్యూస్ పేపర్ ఆఫీస్ లో ఎడిటర్ గా వర్క్ చేసే హర్షవర్ధన్ తనకి ఆ అవకాశం ఇవ్వడం. ఇలా యాడ్స్ కోసం వెళ్లే జై అనుకోకుండా జరుగుతున్న వరుస మర్డర్స్ వెనక ఒకే రకమైన ప్యాటర్న్ ఉండటాన్ని గమనిస్తాడు. పోలీసులు వాటిని ఒక నార్మల్ యాక్సిడెంట్ డెత్ లాగా అనుకునే టైంలో జై తనకున్న క్రైమ్ నాలెడ్జ్ ఉపయోగించి అవి మర్డర్స్ అని కనిపెడతాడు. ఒక కామన్ మ్యాన్ అయిన జై ఆ సీరియల్ కిల్లర్ ను ఎలా ట్రాక్ చేశాడు, చివరికి ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ. కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ప్లస్ వన్ విషయానికి వస్తే శ్రీ విష్ణు క్యారెక్టర్ మేక్ ఓవర్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు. దేనికంటే కామెడీ సాఫ్ట్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీ విష్ణు తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన ఒక ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కామెడీ జోనర్ లో ఉన్న తను ఈ మూవీలో మాత్రం ఎక్కడ కామెడీ లౌడ్నెస్ లేకుండా చాలా సెటిల్డ్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక క్రైమ్ మిస్టరీని బ్రేక్ త్రూ చేసిన ఒక కామన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ మూవీలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో మైండ్ గేమ్ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది. హీరో విలన్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఒకరినొకరు ట్రాక్ చేసుకునే ప్రొసీజర్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇంకా పక్కా ప్లానింగ్ ప్రకారం ఎలాంటి క్లూస్ దొరకకుండా మర్డర్లు చేసే కిల్లర్ గా వీర్ ఆర్యన్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. హీరో విలన్ ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి అనవసరమైన కామెడీ ట్రాక్స్ గానీ ఐటమ్ సాంగ్స్ గానీ హీరోయిన్ తో రొమాన్స్ గానీ ఇలాంటివి ఏమీ లేకుండా సుకుమార్ గారి శిష్యుడు డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ చాలా కేర్ తీసుకున్నాడు ఈ మూవీలో. స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎటువంటి డైవర్షన్ లేకుండా ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించకుండా హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీదే ఫోకస్ పెట్టి బాగా చూపించాడు. ఇంకా కాలభైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక డార్క్ థ్రిల్లర్ స్టోరీకి ప్రాణం పోసేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కాలభైరవ తన మ్యూజిక్ తో ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో టెన్షన్ ని బిల్డ్ చేయడంలో ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి సీన్ లోను ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది ప్రతి సీన్ ని. ఇంకా చెప్పాలంటే మూవీకి ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ టెక్నికల్ పిల్లర్ అని చెప్పుకోవాలి. ఇంకా విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ సినిమా మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మర్డర్ సీన్స్ నైట్ ఎఫెక్ట్స్ కిల్లర్ ను చూపించే యాంగిల్స్ సినిమాటోగ్రాఫర్ విజన్ ఒక అద్దం లాగా కనిపిస్తుంది. ఇంకా మూవీలో మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు. ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూసింగ్ హీరో బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరానికి మించి ల్యాగ్ చేశాడు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సింది బిగినింగ్ హుక్ అనేది మిస్ అవుతుంది ఈ మూవీలో. ఇంకా కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చైల్డ్ సెంటిమెంట్ చుట్టూ స్క్రీన్ ప్లే తిరుగుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ గుండెల్ని పిండేలాగా ఉండాలి. కానీ ఒక చిన్న పాప ఎలాంటి గార్డియన్ లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండటం స్కూల్ కి వెళ్లి రావడం ఇలాంటి సీన్స్ లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో కూడా కొన్ని చోట్ల పోలీసుల కంటే హీరోకే అన్ని తెలిసిపోవడం సినిమాటిక్ లిబర్టీగా అనిపిస్తుంది. ఇంకా విలన్ అనేది ముందుగా రివీల్ చేసేయటం. యాక్చువల్లీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో విలన్ ఎవరనే సస్పెన్స్ క్లైమాక్స్ వరకు హైడ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. కానీ ఇక్కడ డైరెక్టర్ విలన్ ను ఆడియన్స్ కు ముందే రివీల్ చేసి కేవలం హీరోకి మాత్రమే తెలియని విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇది మైండ్ గేమ్ కి యూజ్ అయినప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ థ్రిల్లర్ లవర్స్ కి సస్పెన్స్ ఎలిమెంట్ ను దూరం చేస్తుంది. ఇంకా అండర్ యూటిలైజ్డ్ సపోర్టింగ్ క్యాస్ట్ ఏసీపీ సేత్ క్యారెక్టర్ లో చేసిన రెబా మోనికా జాన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న స్టోరీకి పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకా రచ్చరవి సుదర్శన్ లాంటి వాళ్ళు కేవలం హీరో పక్కన ముందు కొట్టడానికి అన్నట్లుగా ఉంటారు మూవీలో. స్టోరీ పరంగా వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వదు. ఇంకా శ్రీకర్ ప్రసాద్ లాంటి లెజెండరీ ఎడిటర్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్ ని ట్రిమ్ చేయాల్సింది. జంక్ ఎలిమెంట్స్ కట్ చేసి ఉంటే సినిమా రన్ టైమ్ మరింత క్రిస్పీగా ఎంగేజింగ్ గా ఉండేది. ఇంకా కొన్ని డైలాగ్స్ ఇది శ్మశానం కాదు శ్మశాన వాటిక ఇలాంటి డైలాగ్స్ డెప్త్ లేకుండా సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ విషయానికి వస్తే కొన్ని ఇంటీరియర్ సెటప్ క్రైమ్ సీన్స్ లోని డీటెయిలింగ్ లో కొన్ని రా నెస్ మిస్ అయ్యి చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. ఇంకా లాజిక్స్ పక్కన పెట్టి మైండ్ గేమ్ ను ఎంజాయ్ చేసే థ్రిల్లర్ లవర్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.